ఇప్పుడు మీరు ఒక కొరియన్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే కొరియన్ థ్రిల్లర్ మూవీస్ చూశాక నెక్స్ట్ ఇంకేవైనా కొరియన్ థ్రిల్లర్ మూవీస్ ని చూడండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మూవీస్ ఆ రేంజ్ లో ఉంటాయి. ఇవి చూశాక మీరు కూడా కొరియన్ థ్రిల్లర్ మూవీస్ కి ఫ్యాన్ అయిపోతారు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా చేజర్. ఇది నేను ఫస్ట్ చూసిన కొరియన్ మూవీ. దీని తర్వాతే కొరియన్ థ్రిల్లర్ మూవీస్ కి ఫ్యాన్ అయ్యా. బేసిక్ గా ఈ మూవీ రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడుతుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా రేసీగా ఉంటుంది. ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ టైప్ ఆఫ్ థ్రిల్లర్. ఓల్డ్ బాయ్. కొరియన్ మూవీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఓల్డ్ బాయ్ మూవీ గురించి మాట్లాడకుండా ఉండలేము. ఎందుకంటే ఇది వరల్డ్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కాబట్టి. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. హీరోని కిడ్నాప్ చేసి 15 years బంధించిన వాడిని వెతికి చంపాలనుకుంటాడు హీరో. ఈ ప్రాసెస్ లో చాలా నిజాలు తెలుస్తాయి. క్లైమాక్స్ చూసాక చాలా డిస్టర్బ్ అవుతాం. మూవీ మొత్తం చూసాక అస్సలు మాటలు రావు. అలా ఉంటుంది మూవీ. కాకపోతే ఫ్యామిలీతో చూడలేం, ఎందుకంటే చాలా ఎక్కువ వైలెన్స్ ఉంటుంది. మెమరీస్ ఆఫ్ మర్డర్. ఈ మూవీ చూసేటప్పుడు చాలా ఓపిక కావాలి, కానీ మూవీ చూసాక చాలా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే ఈ మూవీలో అట్మాస్ఫియర్ అలా ఉంటుంది. మూవీ మొత్తం 1986 లో జరుగుతుంది. సినిమాటోగ్రఫీ అనేది ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్. ఇలాంటి మూవీస్ చూసేటప్పుడు కిల్లర్ ఎవరనేది గెస్ చేస్తుంటాం, కానీ ఈ మూవీ డైరెక్టర్ క్లైమాక్స్ లో కూడా కిల్లర్ ఎవరో చెప్పకుండానే ఎండ్ చేస్తారు. ఈ మూవీ కొరియన్ థ్రిల్లర్స్ లోనే ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఐ సా ద డెవిల్. ఈ మూవీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ సీన్ లోనే కిల్లర్ ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని చంపేస్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కిల్లర్ మీద రివెంజ్ తీర్చుకోవడమే ఈ మూవీ కథ. బేసిక్ గా ఇలాంటి కిల్లర్ మూవీస్ లో కిల్లర్ ఎవరు అనేది లాస్ట్ వరకు చూపించరు, కానీ ఈ మూవీలో కిల్లర్ ని ముందే చూపిస్తారు. అలాగే హీరోకి దొరికిపోతాడు కూడా. అయినా హీరో తనని వదిలేస్తాడు, కానీ అప్పటి నుంచి అసలు ఆట మొదలవుతుంది. మీరు సినిమా చూడండి, మీకు కూడా భలే అనిపిస్తుంది. ట్రైన్ టు బూసన్. ఇది ఒక థ్రిల్లరే, కానీ మర్డర్ మిస్టరీ సీరియల్ కిల్లర్ టైప్ ఆఫ్ మూవీ అయితే కాదు. కొరియాలో ఒక వైరస్ అటాక్ అవుతుంది. ఆ అటాక్ అయిన ఒకరు ట్రైన్ లో జర్నీ చేస్తుంటారు. అలా ప్రతి కంపార్ట్మెంట్ లోకి ఆ వైరస్ అటాక్ అవుతుంది. హీరో తన కూతురిని ఈ వైరస్ నుంచి సేవ్ చేశాడా లేదా అనేది స్టోరీ. ఈ మూవీలో ప్రతి సీన్ చాలా బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మీరు ఈ మూవీని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మరి మీరు ఈ మూవీస్ ని ఆల్రెడీ చూసేసి ఉంటే ఈ మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.